రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేంద్రంలో చంద్రబాబు మాటకు విలువ పెరిగిందా? ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీకి కేంద్రంలోని బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందా? తాజాగా సుప్రీంకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్గా టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ను నియమించారు. ప్రస్తుతం ఈ పదవి రాజకీయ న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందా? ఈ నియామకం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పారన్న చర్చ జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది రాజకీయ చతురతలో అందవేసిన చెయ్యి. ఈ మాట ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తూ ఉంటారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రాంతీయ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు అనేక సందర్భాల్లో ఆయన చక్రం తిప్పారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇది రాజకీయ న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నియామకం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పారని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనలను బలంగా వినిపించేందుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ను నియమిస్తుంది. ఈ కీలక పదవికి కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపిక అవ్వడం కేవలం ఆయన న్యాయ నైపుణ్యం మీదనే కాకుండా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పోషిస్తున్న కీలక పాత్రపై కూడా చర్చకు దారితీసింది. కేంద్రంలో టీడీపీకి తన మాట చెల్లుతోందనడానికి ఇదే ఉదాహరణ అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో టీడీపీ తరపున బలమైన గొంతుకగా చట్టసభలో పార్టీ వాదనను వినిపించడంలో కనకమేడల ఎప్పుడూ ముందుంటారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలను, న్యాయపరమైన చిక్కులను కనకమేడల సమర్థవంతంగా డీల్ చేశారు. చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆయన అరెస్టు సమయంలో కనకమేడల న్యాయపరమైన పోరాటంలో వెన్నంటి నిలిచారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో కింగ్ మేకర్ పాత్రలో ఉన్న చంద్రబాబు తన నమ్మకస్తుడైన వ్యక్తికి ఈ కీలక పదవి దక్కేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తే ఎన్డీఏలో టీడీపీకి ప్రాధాన్యత పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సీనియర్ న్యాయవాదిని ఏఎస్జీగా నియమించడం ద్వారా ప్రాంతీయ సమతుల్యతను పాటించినట్లయింది. పార్లమెంటులో టీడీపీ మద్దతు కీలకం కావడంతో ఆ పార్టీ ప్రతిపాదించిన పేర్లను పరిశీలించడం కేంద్రానికి అనివార్యంగా మారిందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అడిషనల్ సొలిసిటర్ జనరల్ పదవి అత్యంత బాధ్యతాయుతమైనది. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున హాజరై కీలకమైన కేసుల్లో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. చట్టపరమైన సంక్లిష్టతలు ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయగలగాలి. రాజ్యాంగబద్ధమైన అంశాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలలో కేంద్రం వైఖరిని వెల్లడించాలి. కనకమేడల రవీంద్ర కుమార్ 2018 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా వ్యవహరించారు. కేవలం రాజకీయ విమర్శలు కాకుండా చట్టంలోని సెక్షన్లను ఉటంకిస్తూ ఆయన చేసే ప్రసంగాలు ప్రత్యేకంగా ఉండేవి. అఖిల భారత న్యాయ సేవల ఏర్పాటు, కోర్టుల్లో ఖాళీల భర్తీపై ఆయన పార్లమెంటులో పదే గొంతు వినిపించారు. అలాగే టీడీపీ న్యాయపరమైన విషయాల్లోనూ కనకమేడల కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. విజయవాడలో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో రవీంద్ర కుమార్ పౌర హక్కుల సంఘంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఎన్కౌంటర్లు, అక్రమ నిర్బంధాలపై ఆయన రాజీ లేని పోరాటం చేశారు. బాధితుల తరపున నిలబడి ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతను కోర్టులో చాటి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయ నిపుణుల బృందాన్ని ముందుండి నడిపించడంలో ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారు. 2024లో ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు.
నియామకం ద్వారా టీడీపీకి జాతీయ స్థాయిలో మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. సుప్రీంకోర్టులో పార్టీకి సన్నిహితంగా ఉండే వ్యక్తి అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక న్యాయపరమైన అంశాల్లో మెరుగైన సమన్వయం సాధ్యమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన మాజీ ఎంపీకి ఇంతటి గౌరవప్రదమైన పదవి దక్కడం ద్వారా జాతీయ రాజకీయాల్లో టీడీపీ పరపతి పెరిగినట్లయింది. కష్టపడి పనిచేసే నాయకులకు కేంద్ర స్థాయిలో కూడా గుర్తింపు వస్తుందని చంద్రబాబు తమ పార్టీ శ్రేణులకు గట్టి సందేశం ఇచ్చినట్లయింది. కనకమేడల రవీంద్ర కుమార్ నియామకం అటు న్యాయపరంగా ఆయనకున్న అనుభవానికి గుర్తింపు అయితే, ఇటు టీడీపీ రాజకీయ చాణక్యానికి నిదర్శనం. చంద్రబాబు కేంద్రంలో తనకున్న పట్టును ఉపయోగించుకొని తన టీంను కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ నియామకం రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సుప్రీంకోర్టులో జరిగే కీలక విచారణల్లో ఏ రకమైన ప్రభావం చూపుతుందో అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు కూడా ఇటీవల కీలక పదవి దక్కింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజును కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. మొత్తం మీద కేంద్రంలో టీడీపీకి ప్రాధాన్యత పెరిగిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.